నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ నేను రవి డీటెయిల్ చూస్తే రెండో రోజు భారత్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటిస్తున్నారు కాసేపట్లో రాజ్ఘాట్ ను పుతిన్ సందర్శించనున్నారు మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛ ఉంచి నివాళులర్పించనున్నారు అనంతరం హైదరాబాద్ హౌస్ కు చేరుకున్నారు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్ పాల్గొంటారు భారత్ రష్యాల మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయి భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు పుతిన్ రాత్రి 9 గంటలకు రష్యా బయలుదేరి వెళ్లనున్నారు ఇపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు కళ చెప్పండి ఏంటి పుతిన్ పర్యటన ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రవి దాదాపు మనకు ఏదైతే రెండో రోజు రష్యా భారత్కి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అనుకోవచ్చు ఏదైతే అంటే వాణిజ్యపరమైనటువంటిది ఫార్మా పరంగా కూడా మొత్తం ఒప్పందాలు జరిగేటటువంటిది చాలా కీలకమైనటువంటి భేటీ 4 సంవత్సరాల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రావడము తర్వాత ఇక్కడ చాలా కీలకమైనటువంటి భేటీలు జరగనున్నాయి అయితే ముందుగా అంటే నిన్న రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది పాలెం ఏదైతే ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి విందు క్లోజ్ డోర్ సమావేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి విందు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కి కూడా క్లోజ్ డోర్ సమావేశం ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే కార్యక్రమం అనుకోవచ్చు కార్యక్రమంలో మాత్రము దాదాపు 1 లక్షకు పైగా ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు జరిగాయి అయితే ముఖ్యంగా ఈరోజు కొద్దిసేపటి క్రితము అంటే రెండవ రోజు పర్యటన అనుకోవచ్చు రాజ్ఘాట్కి సంబంధించినటువంటిది అక్కడ చేరుకొని ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించినటువంటిది రాజ్ఘాట్కి సంబంధించినటువంటిది అక్కడ దాదాపు 20 నిమిషాల పాటు కూడా అక్కడ నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్కి చేరుకున్నారు 11 గంటలకు ఆ తర్వాత ఇక్కడ చాలా వాణిజ్యపరమైనటువంటి ఇక్కడ కూడా అంటే దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఏదైతే ఈరోజు జరిగేటటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకు ముందుగా అధికారులందరూ కూడా ఇక్కడ చేసేటటువంటిది అధికారులందరూ కూడా చేసేటటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు అయితే ముందుగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు అయితే దాదాపు రాజ్ఘాట్ తర్వాత జరిగినటువంటి మొత్తం అంతా కూడా కార్యక్రమం మరికొద్ది సేపట్లో రాజ్ఘాట్ నుంచి ఆ తర్వాత ఇటు అంటే మనకు భారత్ మండపంలో కూడా వాణిజ్యపరమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటిది కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు రక్షణపరమైనటువంటిది కూడా ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి రవి అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ అలర్ట్ గా ఉండడం వల్ల కూడా ఈ సెక్యూరిటీ అంతా కూడా ఇదిగో మీరు చూస్తూనే ఉన్నారు సెక్యూరిటీ అందరూ కూడా వచ్చినటువంటిది సందర్భం ఇక్కడ ఉండడం కూడా చాలా కష్టమైనటువంటిది బట్ ఈ రోజు హై సెక్యూరిటీ తోటి కూడా సెక్యూరిటీ పరంగా ధర్మ एक बार సెక్యూరిటీ को दिखा दो पूरा సెక్యూరిటీ అలర్ట్ అంతా కూడా ఉంది అయితే ముఖ్యంగా ఈ రోజు సెక్యూరిటీతో పాటు కూడా ఢిల్లీ అంతా కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి రవి రైట్ థ్యాంక్ యూ కళ